శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి విషయాలు గుర్తుంచుకోండి. సంవత్సరం తిరిగేలోపు నేను చెప్తున్నటువంటి రాసులు ధనవంతులుగా చలామణి అవుతారు. ఒకవేళ ధనవంతులుగా కాకపోతే ఈ శాస్త్రాన్ని వదిలేస్తారు. ప్రమాణపూర్తిగా చెప్తున్నానండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు కరెక్షన్ తీసుకున్నటువంటి వారు వందల కోట్లు, లక్షల కోట్లు ఏం సంపాదించలేదు, కానీ హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, సంపాదించారు. ఒక సొంతగా గృహ నిర్మాణం, అసలు గృహం లేని వాళ్ళు గృహం సంపాదించుకున్నారు, ఉద్యోగం లేనిటువంటి వారు ఉద్యోగాలు సంపాదించుకున్నారు, వివాహం చేసుకొని లైఫ్ సెటిల్మెంట్ జరిపించుకొని హ్యాపీగా భార్యాభర్తలు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక స్థాయి అనేది పెంచుకొని ఉన్నారు. కోట్లు సంపాదిస్తేనే, లక్షలు సంపాదిస్తేనే అది కాదండి, ఉన్నంతలో బ్రతికినా చాలు. మనం పొద్దున్న లేచి మనం భగవంతుని ఏం కోరుకోవాలండి? అయ్యా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, ప్రసాదించవయ్యా అని చెప్పేసి ఆ సూర్యభగవాను కోరుకోవాలి, సూర్య నమస్కారాలు చేయాలి. అంతే కదండి. ఈ రోజులలో ఆరోగ్యాన్ని కంటే మించిన సంపద ఏమన్నా ఉందా? ఏది లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనం. అందుకే నేను ఏ న్యూమరాలజీ కరెక్షన్, ఎవరి పేరు కరెక్షన్ చేసినా, మీరు ఒక విషయం చెప్పినా ఒక విషయం చెప్పకపోయినా ఫస్ట్ ప్రయారిటీ అనేది కూడా ఆరోగ్యానికి ఇస్తాను, తర్వాత ఫైనాన్షియల్గా ఎదగడానికి ఇస్తాను, డబ్బు సంపాదించడానికి ఇస్తాను. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, జాతకాన్ని మొత్తం పరిచయం చేశాను. నువ్వు ఫుడ్ బిజినెస్ పెట్టుకో అని చెప్పాను. సార్ ఇప్పటి నుండి చేసేది ఫుడ్ బిజినెస్, ఆ ఫుడ్ బిజినెస్లోనే 50 లక్షలు లాస్ వచ్చింది, మళ్ళీ ఫుడ్ బిజినెస్ ఏం పెట్టుకోవాలని సార్ అని చెప్పాడు. అంటే నేను ఆలోచించాను, ఫుడ్ బిజినెస్ ఎప్పుడు పెట్టావంటే 3 ఏళ్ల క్రితమే పెట్టి మానేసాను సార్ అన్న. మరి నీకు ఇప్పుడు 3 ఏళ్ల క్రితం నువ్వు పెట్టి మానేసావు కరెక్టే, కానీ నీకు ఫుడ్ బిజినెస్ కలిసి వచ్చేది ఈ సంవత్సరం నుండి కలిసి వస్తుందని చెప్పారు. ఈ సంవత్సరం నీకు కలిసి వచ్చేది ఈ సంవత్సరం, నువ్వు ఆ సంవత్సరం పెడితే ఏం ఉపయోగం? నీకు మంచి టైం అనేది స్టార్ట్ అయింది ఒకప్పుడు, ఇప్పటి నుండి నువ్వు ఎప్పుడు బ్యాడ్ టైంలోనూ స్టార్ట్ చేసావు. నువ్వు బ్యాడ్ టైంలో స్టార్ట్ చేస్తే ఉంటుందండి, వేస్ట్. ఇప్పుడు మన కాలమానం ఉన్నప్పుడు దుర్ముహూర్తాలు ఉంటాయి, వారం ఉంటుంది, వర్జం ఉంటుంది, రాహుకాలం ఉంటుంది, అమృత గడియలు ఉంటాయి. ఏ ముహూర్తం పెడితే ఆ ముహూర్తం ఇష్టం ఉన్నట్టుగా మనం ముహూర్త బలం పెట్టుకుంటే అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు, మనకి ఇష్టం ఉన్నట్టు వచ్చినప్పుడు 1 గంటకో, మధ్యాహ్నం 2 గంటకో, 3 గంటకో వచ్చి ఈ టైం అందరూ వస్తారని చెప్పేసి అదే రోజు ఆదివారం రోజు మనం ముహూర్తం పెట్టుకుంటే నడుస్తుందా? నడవదు. టైం, వారం, వర్జ్యం ఇవన్నీ తెలుసుకొని దాని ప్రకారం చేయాలి. పెళ్లి చేస్తాడు పండితులు, ఏం చేస్తారండి? ఇప్పుడు ఉదాహరణకి, అయ్యో మేము దూరం నుండి రావాలి, అయ్యగారు 10 గంటలకు కాదు, ఓ 11 గంటకో 12 గంటకో పెట్టండి, మధ్యాహ్నం టైం మంచిగా ఉంటుంది, ఆ పెళ్లి చూస్తారు, ఆలోపు మధ్యాహ్నం అయిపోతుంది, మంచి చక్కగా భోజనం చేసి వెళ్ళిపోతారండి. మన ఇష్టం అనండి ముహూర్తాలు పెట్టడం. మనం ఇష్టం ఉన్నట్టుగా మనం పెట్టుకుంటే అది పనిచేయదు, ఎట్టి పరిస్థితిలో పనిచేయదు. లేదు మాకు ఆదివారం కావాలండి, అందరూ ఇళ్లలో ఉంటారు కాబట్టి అందరూ వస్తారు పెళ్లికి, ఆదివారం అయితేనే ఆ ముహూర్తం చూడ, ఆదివారం ముహూర్తం ఉండదు, మరి ఎట్లా? ముహూర్తాలు అనేది మనకున్నటువంటి శాస్త్రాన్ని అనుసరించి పెట్టుకోవాలి. ముహూర్త బలం నేను చెప్పాను అతనికి, అయ్యా మరి నువ్వు ఎప్పుడో 4 ఏళ్ల క్రితం నువ్వు వ్యాపారం చేసి ఫుడ్ బిజినెస్ పెడితే నడవలేదంటే, అది కాదు ఇప్పుడు పెట్టుకొని చూడమని చెప్పారు. ఇప్పుడు పెట్టుకొని చూడమని చెప్తే అతను నా మాటలు నమ్మాడు. ఎందుకంటే నేను ఎవరిని అన్యాయం చేయను, తప్పులోకి అడుగు పెట్టనండి. అసలే మూలిగినక్క మీద తాటిపండు పడ్డట్టు మళ్ళీ ఒకటి దెబ్బ పడ్డాడు అనుకోండి, ఏం చేస్తాడు? చచ్చిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. ఈసారి వాడికి ఆల్రెడీ దెబ్బ తాకిలింది, ఆ దెబ్బ తగిలిన దాని మీద కట్టె తీసుకొని మళ్ళీ ఒకటి కొట్టాను అనుకోండి, వాడికి ఇంకా నొప్పిలేస్తుంది. ఆల్రెడీ వాడు 30-40 లక్షల రూపాయలు, 50 లక్షలు పెట్టి నష్టపోయి ఉన్నాడు పాపం అతను. మళ్ళీ అదే బిజినెస్ పెట్టుకొని ఇంకో 50 లక్షలు అయితే ఉంటాడా మనిషి? కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ నేను ధైర్యం ఇచ్చాను, నేను ఎప్పుడు కూడా మంచి జరిగేదే చెప్తాను, తప్పుగా ఆలోచించకు, చేసుకో అని చెప్తే మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో, వాళ్ళ భార్య పిల్లలతో అంతా కూర్చోబెట్టుకొని చేసి, వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏమన్నారంటే, ఏమరా నువ్వు
ఆల్రెడీ వ్యాపారం పెట్టుకొని హోటల్ పెట్టుకొని నడుస్తాం, మళ్ళీ 50 లక్షలు మళ్ళీ పెట్టుకొని ఎక్కడో పెట్టుకొని హోటల్ పెట్టి నడిపిస్తానంటే తలకైతే ఉన్నవాడు ఏంట్రా అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ ఇంట్లో అందరూ అతను కోప్పడ్డారు. కోప్పడితే ఎవరు మాట వినలేదండి, ఎవ్వరు మాట. ఎందుకంటే అతను 10 సంవత్సరాల నుండి నా ప్రోగ్రామ్స్ చూసుకున్న నా క్లయింట్ అతను. 10 సంవత్సరాల నుండి చూస్తున్నా నా ప్రోగ్రామ్, నన్ను ఫాలో అవుతున్నా. నేను ఎప్పుడో భక్తి టీవీల నుండి కొన్ని పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో చూసినప్పటి నుండి అప్పుడు కంటిన్యూగా చూస్తూనే ఉన్నాడు, ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాడు. ఎవరి మాట వినలే, గురువు గారి మాట వింటాడు, నా గురువు ఇతనే అతనే అని చెప్పేసి ఆ హోటల్ పెట్టేశాడు. మళ్ళీ హోటల్ పెడితే ఆ హోటలు ఒక రేంజ్లో నడుచుడు కాదండి, విపరీతమైనటువంటి అతనికి అప్పులన్నీ మొత్తం పోయాయి. ఆ 50కి 50 అప్పులు తెరిచి దీనిలో పెట్టుబడి అంతా లాభం చేసుకొని సుమారుగా ఒక 2-3 కోట్లు సంపాదించుకునే స్థాయికి దిగాడండి అతను. ఎస్, అదేనండి. మనం అందుకే కొన్ని సందర్భాలలో ఇంకొక విషయం ఏంటంటే, మన పేరులో బలాన్ని పెంచుకునే విషయంలో కూడా మన పేరుని సరైన డిగ్రీలలో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో మన పేరుని యాక్టివేట్ చేయాలి. కొంతమంది 70-80 డిగ్రీలలోనే క్యాలిక్యులేషన్ చేసి ఉంటుంది. అది మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి చేయాలి క్యాలిక్యులేషన్, డిగ్రీస్ చేసేది. అప్పుడే మనకు మంచి జరుగుతుందండి. ఫస్ట్ ఆ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. మనం మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడ చేంజ్ చేసే అవసరం లేదండి. ఒక నోట్బుక్ తీసుకుని చక్కగా నేను ఇచ్చినటువంటి పేరుని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అది మీకు వైబ్రేషన్ అనేది వస్తుంది, వైబ్రేట్ అవుతుంది. చేస్తున్నటువంటి పనిలో ప్రతిదీ మంచి ఉన్నతంగా ఎదిగే విధంగా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, గుర్తుంచుకోండి. సంవత్సరం తిరిగేలోపు నేను చెప్తున్నటువంటి రాసులు ధనవంతులు కాకపోతే ఈ శాస్త్రాన్ని వదిలిపెట్టేస్తారు. మీనరాశిలో జన్మించిన వారు, అరే మీనరాశి వారికి ఏళ్ళనాటి శని అంటున్నారు కదా, ఏళ్ళనాటి శని 7.5 సంవత్సరాలు అంటున్నారు. మరి ఒక సంవత్సరంలోపే కోటీశ్వరులు అవుతారు, ఉన్నతంగా జీవిస్తారంటే ఏళ్ళనాటి శని నడిపిస్తూ ఏళ్ళనాటి శని వచ్చినా కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే మనం శని హోమం జరిపించుకోవాలి. కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులందరూ కూడా ఏళ్ళనాటి శని నడుస్తున్నా అంటే మామూలుగా శని హోమం జరిపించుకోండి. 12 రాసుల వారు జరిపించుకోండి. రాబోయే 30 సంవత్సరాలు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. శని కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. నేను మకర రాశిలో శని స్వక్షేత్రమే, మకర రాశిలో ఉన్నప్పుడు శని హోమం జరిపించుకొని ఎవరికైనా చెప్పారా? చెప్పలేదే. ఎందుకు చెప్పలేదంటే కర్మస్థానం అవుతుంది అక్కడ. ఇప్పుడు శని హోమం జరిపిస్తే ఏం ప్రయోజనం ఉండదు. లాభస్థానంలోకి వెళ్ళినప్పుడు శనీశ్వరుడు అప్పుడు జరిపించుకోవాలి, అది శనికి స్వక్షేత్రమే. అదండి నేను చెప్పేది. కాబట్టి శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు, 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు. కాబట్టి శని హోమం జరిపించుకుంటే రాబోయే 30 సంవత్సరాలు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు శని హోమాలు జరిపించుకునేటువంటి వారు మీరు ఎక్కడెక్కడో ఉండి శని హోమానికి మా దగ్గరికి రానవసరం లేదండి. గోత్రనామాలు, జస్ట్ మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే ఆ గోత్రనామాలను తీసుకొని మేము శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో పంపిస్తాను. గోత్రనామాలకు నేను తీసుకొని ఆ వీడియో పంపిస్తాను. కుంకుమ ప్రసాదాలు కూడా మీకు తప్పకుండా పంపిస్తాను. కుంకుమ ప్రసాదాలు కూడా మీకు తప్పకుండా అందే విధంగా నేను చేస్తాను. కాబట్టి ఈ నెల 24వ తారీఖు 2వ నెల 2024, ఈ నెల ఇంకొక 2 రోజుల్లోనే కంప్లీట్గా చేయబోతున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుంది. అదేవిధంగా మీనరాశిలో పుట్టినవారు, వృశ్చిక రాశిలో ఇప్పుడు వృశ్చిక రాశిలో జన్మించిన వారు కూడా అర్ధాష్టమ శని నడుస్తుంది. కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. మీన, వృశ్చిక, కర్కాటక, మిథున రాశి వారికి అష్టమ శని పూర్తి చేసుకున్నారు వాళ్ళు. ఇలా ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు ఒక సంవత్సరం తిరిగే లోపే వీరు మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తారు, ఉన్నతంగా జీవిస్తారు, ప్రయోజకులు అవుతారు, 4 పైసలు వెనకేసుకుంటారు, ఉన్నతంగా జీవిస్తారు. ఎవరిని చేయిచాచి ఒక్క పైసా అడిగే పరిస్థితి వారి జీవితంలో కలగదు. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, నేను చెప్తున్నటువంటి రాశులలో కనుక మీరు జన్మించినట్టయితే ఒక్కసారి మీ పేరుని 270 డిగ్రీల పరిధిలో 360 డిగ్రీల కోణంలో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ను ప్రకారం ఒక ఫార్ములాను సెట్ చేసి ఆ పేరును సరి చేసుకుంటే ఇంకా మీకు జీవితంలో తిరుగుండదండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.